కథ అంటే రొటీన్ ఏముండదు, కొంత కొత్తదనం అయితే ఉంటది. చెప్తున్నా కదా, కొత్తదనం అయితే ఉంటది. ఇప్పుడు యాక్చువల్ ఎన్టీఆర్ ఫ్యాన్ హైప్ ఎట్లా పెట్టుకుని వెళ్తా, వాళ్ళు హైప్ కూడా అట్లా చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే 100% ఇవ్వచ్చు, సెకండ్ హాఫ్ లో ఏం లేదు. ఒకటి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, సాంగ్స్ అయితే ఏం లేదు. తర్వాత కొరటాల శివ టేకింగ్ అంతా ఓకే. ఒకటి సముద్రంలో ఫైట్ ఒకటి ఉంటుంది, అది సినిమాకి హైలైట్ ఉంటుంది. రిమైనింగ్ అంతా అలా స్లోగా వెళ్తుంది. జాన్వీ కపూర్ అయితే ఏం లేదన్న, ఒక సాంగ్ ఒక 5 నిమిషాలు ఉంటుంది. నిడివాస అసలు ఏం లేదు. జాన్వీ కపూర్ అంటే సినిమాకి పరంగా అయితే ఓకే, కానీ ఏంటంటే అంతా తన నిర్వేం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది అంతే, ఒక పాట అంతే. ఒక ఎన్టీఆర్ స్టెప్ లో ఓకే. అది 6 years తర్వాత సినిమా చేశాడు. అదే 6 years తర్వాత అని చెప్పి అంతా హైప్ పెట్టుకుని వచ్చినాం, కానీ హైప్ అయితే అంత ఏం లేదు. అనుకున్నంత లేదంటారు. అదే అనుకున్నంత లేదు. సినిమా ఓవరాల్ గా ఓకే. సీట్ లో కూర్చోబెట్టాడన్న, లాగ్ అయితే లేదు, బోర్ కొట్టదు. సీట్ లో అయితే కూర్చుంటాం అంతే. మరి ఇప్పుడు అంత గూస్ బంప్స్ అయితే కాదు. ఓకేనా. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అంటే చెప్తున్నా కదా, యావరేజ్ వస్తుంది, అంత బ్లాక్ బస్టర్ అయితే ఏం కాదు. రేటింగ్ అయితే నేనైతే 5కి 3 ఇస్తా. ఇప్పుడే దేవరా చూసి వస్తున్నా. నాకైతే మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది అన్న. కొరటాల శివ గారు ఆయన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్ లో మనకి ఎక్కడ ప్రమోషన్స్ లో చెప్తున్నట్టే ఆయన ప్రపంచంలోకి తీసుకెళ్ళగలిగారు. ఎన్టీఆర్ గారు ఆయన్ని ఆచార్య లాంటి మూవీ తర్వాత ఆయన్ని నమ్మినందుకు న్యాయం చేశారన్న. కొరటాల శివ గారు గ్రేట్ కంబ్యాక్, హ్యాట్స్ ఆఫ్. సినిమా గురించి డివైడ్ చేసుకుంటూ మాట్లాడితే నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, టు బి ఆనెస్ట్. లాగ్ ఎందుకు అంటే ఆయన స్టోరీలోకి వెళ్ళడానికి, ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. 30-40 మినిట్స్ మాత్రం అబ్బా ఏమైతుంది మళ్ళానా అనుకున్నా. బట్ ఎక్కడైతే 30-40 మినిట్స్ తర్వాత లోపలికి వెళ్ళామో అక్కడ పేస్ పికప్ అయింది. ఒక రకంగా అదే మంచిది. అదే స్టార్టింగ్ నుంచి మీకు హై ఇచ్చి ఉంటే కనుక ఎక్కడో చోట పడిపోతుండే. బట్ ఇక్కడ వన్స్ పేస్ పికప్ అయిపోయాక ఎక్కడ పేస్ అనేది పడలే. సెకండ్ హాఫ్ లో కూడా పేస్ అనేది పడలేదు. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ టైం తెలియలేదు చెప్పాలంటే. ప్రీ ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్ అనేది మాత్రం యాడెడ్ బోనస్ అన్న మూవీకి. ఆ సీన్స్ లో ఎన్టీఆర్ గారు ఉండడానికి అనిరుద్ధ్ గారు దానికి తగ్గట్టు బీజిఎం ఇవ్వడం ఇంకా స్పెషల్లీ చాలా ప్లస్ పాయింట్ అన్న. మీకు ఆ ప్రపంచంలో సముద్రం చుట్టూ ఆ ఫైట్ సీక్వెన్సెస్, ఆ వార్నింగ్ డైలాగ్స్, సముద్రం ఎరుపెక్కడం, అదంతా అనిరుద్ధ్ గారు బీజిఎం తో మాత్రం కుమ్మేశారు. సో మనకి ఎక్కడ ఓవర్ అనిపించారు. పర్ఫార్మెన్స్ ఈ సినిమా 200% అంతే. ఇంకా తర్వాత ప్రతి ఒక్క హీరో ఫ్లాప్ అంటారు, ఆయన బ్రేక్ చేశాడు. రాజమౌళి తర్వాత అది ఫేక్ అన్నది. రాజమౌళి కొరటాల శివే. ఎవరి సినిమా వాడికి ఉంటది. ఆల్ టైమ్ హిట్ అంటే దేవరా 2. అంటే డ్యూయల్ రోల్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారు? దేవరా 140 మినిట్స్ అల్టిమేట్ అన్న. ఈ 40 మినిట్స్ చూసిన తర్వాత దేవరా 2 కోసం బాహుబలి 2 కన్నా ఎక్కువ ఎదురు చూస్తారు ఎవరైనా సరే. అల్టిమేట్ అన్న, అల్టిమేట్. అది సెకండ్ హాఫ్ లో మనకు తెలుస్తుంది. అల్టిమేట్ అన్న, ఆల్ టైమ్ హిట్ అన్న, అంతే. ఇంకా 40 మినిట్స్ అన్న సినిమా అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే సత్య నెక్లెస్ మాల్ లో చూసి వచ్చా. ఇప్పుడు అగైన్ 8 o'clock కి షో ఉంది. రాత్రి నుంచి పడుకోలేదు నేను లిటరల్లీ. నేను ఎన్టీఆర్ అభిమాని కాదు, మెగా ఫ్యాన్ అభిమానిగా చెప్పిన సినిమా సూపర్ హిట్. సినిమాలో ట్విస్ట్ ఉంటది అండ్ నేను రివీల్ చేయను. పీక్స్ లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ అసలు. నేను మెగా ఫ్యాన్ అభిమాని, బట్ మెగా ఫ్యాన్స్ ఎప్పుడు అందరు మూవీస్ ఆదరిస్తారు. సో సినిమా సూపర్ బ్లాక్ బస్టర్. హైలైట్ సినిమాలో ట్విస్ట్ ఉంటది, మెయిన్ పార్ట్. అది చాలా బిగ్ హైలైట్. అలాగే ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది హైలైట్. ఓకే, అంటే సాంగ్స్ పరంగా మీకు ఏమనిపించింది? అలానే యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ చించేశారు. జాహ్నవి కపూర్ కి ఇప్పటి వరకు బాలీవుడ్ లో చాలా నెగిటివ్, లైక్ ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్ది అన్నట్టు ఉంది. బట్ ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ గానీ, చుట్టమల్లే సాంగ్ పీక్స్ లో ఉంది. లిటరల్లీ నేను చెప్తున్నా, నేను 12 o'clock నుంచి పడుకోలేదు. 4 o'clock ఇప్పుడే నెక్లెస్ మాల్ మూవీ చూసి వచ్చా. ఇప్పుడు 8 o'clock ఇక్కడ మూవీ ఉంది. స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు స్టాండ్ అంటే సినిమా అంత పీక్స్ లో ఉంది. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. కొంతమంది లాగ్ అయ్యింది, అలానే లాగ్ అంటే ఇప్పుడు సినిమా అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు మనకి
దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ వేయకుండా దోశ తినేమంటే ఎలా ఉంటది. సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లో అనిపిస్తుంది. బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్ గానే ఉంది. లైట్ గా ఉంటది కానీ అక్కడక్కడ సినిమా అయితే చాలా బాగుంది. 1000 కోట్ల సినిమా ఇది. మన హాలీవుడ్ అవతార్ రేంజ్ ఉంది సో ఆ టైప్ లో ఉంటది. అసలు ఆ సముద్ర ఎఫెక్ట్లు కానీ సీజీ వర్క్ కానీ సొరచే ఫైట్ కానీ అబ్బో అసలు చూసినప్పుడు నాకు మైండ్ పోయింది అసలు లోపలికి. సినిమా మొత్తంలో మీకు ఏం హైలైట్ అనిపించింది? ఇంటర్వెల్ లో 20 మినిట్స్ ముందు అసలు మైండ్ పోతుంది అందరికి జనాలకి. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. అసలు సినిమా అయితే బాగుంది. మ్యూజిక్ అనిరుద్ధ్ గారు ఆల్రెడీ ఓల్డ్ సినిమాలో తీసేసాడు. ఈ సినిమాలో బీజేఎం అసలు చంపేశాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు కాకుండా మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? జాహ్నవి కపూర్ అండ్ శ్రీకాంత్ గారు, ప్రకాష్ రాజ్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు అసలు దెబ్బగా పోటీ పడ్డారు ఇద్దరు. అసలు ఫైట్ సీన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కి సైఫ్ అలీ ఖాన్ గారు కొత్త, మరి ఎన్టీఆర్ గారితో పోటీగా నటించారు ఆయన. సైఫ్ అలీ ఖాన్ గారు యాక్ట్ చేయడం వల్ల సినిమాకి కొత్త ఫ్లేవర్ యాడ్ అయింది. ఒక కొత్త ఫ్లేవర్ సైఫ్ అలీ ఖాన్ వచ్చింది. సైఫ్ అలీ ఖాన్ గారికి, దేవరాకి, ఎన్టీఆర్ గారికి మంచి 2 పొట్టేలు కలిసి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అలాగే అనిరుద్ధ్ గారు వర్క్ ఎలా ఉంది? అనిరుద్ధ్ గారు బీజేపీ సినిమాకి హైలైట్ అండి. చాలా బాగా చేశాడు. లాస్ట్ టైం చూసుకుంటే జైలర్ ఉంది కదా, దాని అమ్మ మొగుడి సినిమా 1000 కోట్లు బడ్జెట్. 1000 కోట్లు ఫైట్స్ డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి ఏ విధంగా ఉన్నాయి? ఓవరాల్ గా సాటిస్ఫై చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే పిచ్చి ఫోన్ కాలండి. కాలర్ చింపేసుకున్నారు లోపల. అసలు అయ్యి బాబోయ్ మామూలేదు సినిమా హైలైట్. దేవరా ఎలా అనిపించింది? అలా దేవరా సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చిందని నేనంటే 6 సంవత్సరాల తర్వాత అన్నయ్య సోలోగా వచ్చాడు కాబట్టి సోలో పర్ఫార్మెన్స్ కి ఇంకా తిరగలేదు. నటనలో తిరగలేని రాజు ఎన్టీఆర్ కి. నందమూరి తారక రామారావు కాదు ఎన్టీఆర్ అంటే. నటనలో తిరగలేని రాజు మన ఎన్టీఆర్ కాబట్టి చాలా అత్యద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఎక్స్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ అయితే చించి పడేశాడు. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత, తేత, కోత, మోత, దేవరా జాతర అన్నట్లాగా ఉంది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా దేవరా. ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా చాలా అద్భుతమైన అనిపించింది. ఇంకా జాహ్నవి కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ 1 కి ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నారు. పార్ట్ 2 లో ఇంకా చాలా ఉంది. అవసరమైతే పార్ట్ 3 కూడా తీసేస్తారు. అయితే రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరో కన్నా ఫ్లాప్ పడుతుంది అన్నారు.